V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను ఎమిలియా బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తమిళనాడు యానాంలో ఉద్రిక్తత. లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడి అభివృద్ధిని అడ్డుకున్నారని ఆరోపిస్తూ నిరసన. శంషాబాద్ పరిధిలో చిన్నారి కిడ్నాప్ కేసును ఛేదించిన పోలీసులు. టాటా మ్యాజిక్ ఆటోలో పాపను ఎత్తికెళ్లిన దుండగులు. జోగులాంబ గద్వాల జిల్లాలో కంది రైతులకు మద్దతుగా మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ ధర్నా. ఇటిక్యాల కొనుగోలు కేంద్రాన్ని తెరవాలని డిమాండ్. నారాయణపేట జిల్లా మున్సిపల్ చైర్మన్ ప్రమాణ స్వీకార మహోత్సవం. ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి శ్రీనివాస్ గౌడ్. డీటెయిల్స్ చూసే తమిళనాడులో గత 3 సంవత్సరాలుగా యానాం అభివృద్ధిని లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడి అడ్డుకున్నారని ఆరోపిస్తూ పుదుచ్చేరి ఆరోగ్య శాఖ మంత్రి కృష్ణారావు ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. నల్లరంగు దుస్తులు ధరించి బెలూన్స్తో నిరసన తెలియజేశారు. దీంతో పోలీసులు భారీగా మోహరించి నిరసనకారులను అడ్డుకోవడంతో యానాంలో ఉద్రిక్తత నెలకొంది. సీగల్ నుంచి కుర్సాలపేట డౌన్ ఈ ఇల్లు మీద ఇమీడియట్ గా యాక్షన్ తీసుకోమని ఆవిడ ఒక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వానికి ఎవరికి కూడా ముఖ్యమంత్రి ఇదే కాకుండా భారత ప్రభుత్వం ద్వారాగా 137 క్యాబిన్స్ రాయితోటి కట్టుబడి కట్టడానికి, అలాగే టైడల్ లాగ్ దగ్గర నుంచి శంషాబాద్ మండలంలోని తొండపల్లి గ్రామ రహదారిలో సందీప్ పాటిల్కు చెందిన సిమెంట్ బ్రిక్స్ కంపెనీలో పనిచేస్తున్న సోను కుమార్ కుమార్తె శిల్పి కనబడకపోవడంతో సోను కుమార్ తన కుమార్తె తప్పిపోయిందని వెంటనే 100 నంబర్కి ఫోన్ చేసి పోలీసులకు సమాచారం అందజేశారు. శంషాబాద్ ఏసీపీ అశోక్ కుమార్ గౌడ్ బృందం 4 టీములుగా ఏర్పడి చుట్టుప్రక్కల గాలించారు. సీసీ కెమెరాల ఆధారంగా పరిశీలించగా టాటా మ్యాజిక్ ఆటోలో పాపను తీసుకెళ్లినట్లుగా గుర్తించారు. పోలీసులు తనదైన శైలిలో గుర్తించి నిందితుడు రవిగా గుర్తించి పట్టుకుని పాపను వారి తల్లిదండ్రులకు అప్పగించారు. పోలీసులు చైల్డ్ కిడ్నాప్ కేసు కింద కేసు నమోదు చేసుకుని నిందితుని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. కిడ్నాప్ కేసును 2 గంటల్లో ఛేదించిన శంషాబాద్ ఎయిర్పోర్ట్ శంషాబాద్ రూరల్ ఎస్ఓటీ పోలీసులను ఏసీపీ అశోక్ కుమార్ గౌడ్ ప్రశంసించారు. సుమారు 9:30 ప్రాంతంలో తొండపల్లి బ్రిడ్జ్ పక్కన కింద రోడ్ ఉన్నది, ఒకటి మట్టి రోడ్డు. ఆ మట్టి రోడ్ పక్కనే సందీప్ పటేల్ అని వాళ్ళది సిమెంట్ బ్రిక్స్, సిమెంట్ బ్లాక్స్ తయారు చేస్తూ ఉన్నారు వాల్స్. అందులో
లేబర్గా గత 2 నెలల నుంచి బీహార్ నుంచి వచ్చిన 2-3 కుటుంబాలు పనిచేస్తున్నాయి. అందులో ఒక సోను కుమార్ అనే వ్యక్తి, అతడు వాళ్ళ భార్య వాళ్ళ తమ్ముడు కూడా కలిసి పనిచేస్తున్నారు. అయితే ఈ సోను కుమార్కు ఒక కూతురు 2 ఇయర్స్ ఉంటుంది. అయితే ఈ 9:30 ప్రాంతంలో వాళ్ళు ఈ వర్క్ కోసమని వర్క్ బయట చేస్తూ ఉంటే ఈ అమ్మాయి గేట్ నుంచి బయటకు వచ్చేసి ఆ రోడ్డు మీద వెళ్తూ ఉన్నది. అప్పుడు ఏమైందంటే ఆ రోడ్డు మీద వెళ్ళిన తర్వాత వీళ్ళు ఎవరు కూడా చూడలేదు. అప్పుడు తర్వాత 9:30 నుంచి 10 o'clock ప్రాంతంలో వాళ్ళు చూడడం జరిగింది. వాళ్ళ ఇంట్లో అక్కడ మొత్తం ప్రెమిసెస్లో చూస్తే ఎక్కడ కూడా లేకపోవడం వల్ల బయటకు వచ్చి వాళ్ళు చూస్తూ ఉంటే అక్కడ ఒక వ్యక్తి వెళ్తున్నాడు. ఒక బాటిల్స్ అంటే ఈ చెత్త చెదారం ఏరుకునే ఒక అబ్బాయి వెళ్తుంటే ఇట్లా అమ్మాయి కనిపించిందా, అమ్మాయి లేదు, ఈ గ్రీన్ డ్రెస్ వేసుకున్నది అని చెప్పడం జరిగింది. అయితే అతడు ఇంతకుముందే నేను అక్కడ వచ్చేటప్పుడు ఒక ఆటో వెళ్తున్నది, ఆటో అతడు అమ్మాయిని ఏడుస్తుంటే అమ్మాయి పాప ఏడుస్తున్నది రోడ్డు మీద తీసుకొని పోయిందని చెప్పడం జరిగింది. అదేవిధంగా చెప్పిన తర్వాత మరి ఆటో ఎక్కడ దిగిపోయిందంటే ఆ గాస్మియాకోడ సైడ్ పోయిందని చెప్పడం జరిగింది. మాకు ఆఫ్టర్ 10 o'clock ప్రాంతంలో మాకు 100 కాల్ ద్వారా మాకు ఇన్ఫర్మేషన్ రావడము, అదేవిధంగా అప్పుడే మా ఎస్ఐ శ్రీధరు, ఇన్స్పెక్టర్ వెంకటేష్, నేను, ఎస్ఓటి టీము అందరూ అలర్ట్ చేయడం జరిగింది. ఇమీడియట్గా అందరం అక్కడ స్క్రీన్ పోయి ఈ అబ్బాయిని కూడా వెరిఫై జరిగింది. ఆ అబ్బాయి ఏంటంటే ఈ పాత సీసాలు ఇలా ప్లాస్టిక్ బాటిల్స్ అది కలెక్ట్ చేసుకొని స్క్రాప్ దుకాణంలో అమ్ముకుంటారు కాబట్టి అతను క్లియర్గా చెప్పిండు. అతని పేరు బిట్టు, అతను బీహార్ అతను చెప్పిన ఇన్ఫర్మేషన్ ఇచ్చిన సమాచారం మేరకు మేము సీసీ కెమెరాలు చూడడం జరిగింది. తొండపల్లి సీసీ కెమెరాలో క్లియర్గా ఆడ స్వాస్తిక్ చైర్ కంపెనీలో ఉన్న సీసీ కెమెరా ద్వారా ఫోటో నంబర్ కూడా ఆటో మ్యాజిక్, అది టాటా మ్యాజిక్ నంబర్ కూడా, ఆ నంబర్ AP29TA7221 మాకు ఇన్ఫర్మేషన్ కెమెరా ద్వారా రావడము, మేము అది వెరిఫై చేస్తే అతని ఓనర్ పేరు కూడా తెలవడం జరిగింది. ఆ ఓనర్ కూడా ఎంక్వైరీ చేస్తే ఇతడు రవి అనే పిల్లగాడికి మేము ఆటో నడిపిస్తాడు అదని చెప్పడం జరిగింది. ఇమీడియట్గా రవి ఎక్కడ ఉన్నాడంటే అతను ఫోన్ చేసి చెప్తే అతను ఇంటికాడ ఉన్నాడు. మేము ఇంటికాడ వెళ్ళిపోయేవరకే అతడు ఆ అమ్మాయి ఇంట్లో పడుకోబెట్టి అతను కూడా అక్కడే ఉన్నాడు. మేము ఇమీడియట్గా అమ్మాయిని తీసుకువచ్చేసి అలా అమ్మాయి యొక్క 2 గంటల్లోనే ఇది దొరకడము, అన్ని టీంలు ఈవెన్ ఎస్ఓటి క్రైమ్ టీము, ఎస్ఐస్, ఆర్జే పోలీస్ ఎస్ఐస్, శంషాబాద్ పోలీస్ ఎస్ఐస్, ఇన్స్పెక్టర్తో అందరూ కూడా టీం వర్క్ చేయడం వల్ల ఈ 2 అవర్స్లోనే వీళ్ళను పట్టుకొని ఆ తల్లిదండ్రులకు అప్పగించడం జరిగింది. ఇతని మీద ఏమేమి కేసులు పెడతారు సార్? సెక్షన్ ఇతని మీద కిడ్నాప్ కేసు, ప్రస్తుతానికి అయితే చైల్డ్ కిడ్నాప్ కేసు పెట్టడం జరుగుతుంది. ఎందుకంటే అతడు ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వలేదు కాబట్టి అతని ఉద్దేశం కిడ్నాపే. ఇంకా ఎవరికైనా కూడా ఇన్ఫార్మ్ చేయలేదు, వాళ్ళ ఓనర్ కూడా ఇన్ఫార్మ్ చేయలేదు. ఏదైనా ఉంటే ఇన్ఫార్మ్ చేసినా లేకపోతే పోలీస్ స్టేషన్కి హ్యాండ్ ఓవర్ చేసినా అతని మీద ఏం. నారాయణపేట జిల్లా మున్సిపాలిటీల 12వ వార్డు చైర్మన్గా ఎన్నికైన అభ్యర్థుల ప్రమాణ స్వీకారం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ హాజరై ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ గత 70 సంవత్సరాలుగా కాంగ్రెస్ బీజేపీ పాలనలో నారాయణపేట ప్రాంతం కూడా ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదని అన్నారు. గత 6 సంవత్సరాల నుంచి నియోజకవర్గం అభివృద్ధి కోసం టీఆర్ఎస్ పార్టీ నిరంతరం శ్రమిస్తుందని అన్నారు. సీఎం కేసీఆర్ గారి ఆశీస్సులతో నేను నారాయణపేట పట్టణాన్ని నా శక్తులుగా కృషి చేస్తానని మీతో తెలియజేస్తున్నాను. స్థానిక సభ్యులు ఎస్ఆర్ రెడ్డి అన్నగారి మార్గదర్శనంలో నేను నారాయణపేటని సర్వ సుందరంగా తీరుస్తానని హామీ ఇస్తున్నాను. అభివృద్ధి ప్రగతి మీ అందరి మీద ఉందని నేను తెలియజేస్తూ మనమందరం అంటే ఈ మున్సిపాలిటీ బాగుపడతామంటే యువ నాయకుడు కేటీఆర్ ఉన్నాడు, మున్సిపల్ మంత్రిగా కేటీఆర్ ఉన్నారు, ఆయన ఏమైనా మనకి చేస్తారు కానీ గీన్లా చేస్తామని చెప్పి చీపిరిగడ్డ మలిపి ఉతుకులో ఉతికిండ్రు. పత్తలు ఎక్కడో లేదు, మళ్ళీ మాటలు లేవు, ముచ్చట్లేవు. ఓడిపోయినాక కూడా మళ్ళీ మనం తక్కువైందా అంటే అది అర్థం కూడా లేదు. మాకే అనుభవం వస్తుంది, చాలా బలపడ్డాం పుంజుకున్నామంటే ఈ ఎడ పుంజుకున్నారు. పెన్షన్ కోసం చెప్పులారు మీరు తిరుగుతుంటారు. మన ప్రభుత్వం వచ్చినాక ఒక ఆత్మగౌరవం
మనుషులంతా ఒంటరి మహిళలు కానీ, లేకపోతే కార్మికులు కావచ్చు, గీత కార్మికులు కావచ్చు, చేనేత కార్మికులు కావచ్చు, బీడీ కార్మికులు కావచ్చు, మూలకాళ్ళు ఉన్నోళ్ళు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఒక ఆత్మ గౌరవంతో బతకాలని చెప్పి మనం గెలిచిన తక్షణమే 1000 రూపాయల పింఛన్ చేసిన ఘనత మన టీఆర్ఎస్ ప్రభుత్వంది. అవునా కాదా ఒకసారి మీరు ఆలోచన చేయాలి. వచ్చినా కూడా ప్రజలకు ఎట్లా అలవాటు చేసిరంటే, ఏం చేసిరా, ఎందుకేయాలి మీ ఓటు, రోడ్ వేసివా, ఇల్లు కట్టావా, కరెంట్ ఇచ్చినావా, దానికి నీళ్ళు కూడా రాలే, నా ఇంటి ముందు మోర చూసావా, మోరే క్లీన్ చేయడం. ఎందుకంటే వాళ్ళు చెప్పడానికి ఏం లేదు. 70 ఏళ్ళు చేసిన ముఖమే లేదు. కేంద్రంలో అధికారంలో ఉన్నారు ఎవరే కానీ, కేంద్రంలో అధికారంలో నుండి నారాయణపేటకు ఒక 20,000 కోట్లు ఇప్పిస్తాం, 5,000 కోట్లు ఇప్పిస్తామని చెప్పాలి, లేదు 100 కోట్లు ఇప్పిస్తామని చెప్పాలి, కనీసం 10 కోట్లు వేస్తామని చెప్పాలి. మామూలు వచ్చి కూడా అదే చెప్పాలి. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలు ఏర్పాటైనా కానీ, విడిపోయినా కానీ, ఇది మా సొంతం జిల్లాలాగానే మేము అనుకుంటాం. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాను సస్యశ్యామలం చేసి, వలసలు కూడా బంద్ చేసి, అన్ని కులాలను అన్ని కులాలతో కాపాడుకొని మహబూబ్నగర్ ఉమ్మడి జిల్లాలో ఉన్నట్టు అన్ని ఊళ్ళకు పేరు తెచ్చేంత వరకు మేము వదిలిపెట్టాం. మేము పని చేస్తాం, ఓట్లాడతాం. వాళ్ళు మాటలు చెప్తారు, మాటలకు చింతకాయలు రాతాయి అనుకుంటారు. ఎందుకంటే ఇలా మాటలకు చింతకాయలు రాలే కథ పోయిందంట. పుట్టి మాటలు ఎవరు నమ్మడు. ఏం పని చేసి చూస్తారు, ఏం పని అయితే చూస్తారు, ఎవరి వల్ల పని అయితే చూస్తారు. వీళ్ళ వల్ల పని ఏం కాదు. 2 ఏళ్లలో మనకి 24 గంటల కరెంట్ తెచ్చుకున్నాం. మరి 70 ఏళ్లలో మనకి 24 గంటల కరెంట్ ఎందుకు ఇవ్వలేదు? మనం ఏమైనా ప్రాజెక్టులు కట్టామా? ఇంకేమైనా పెద్ద ఇప్పుడు కడుతున్నాం విద్యుత్ ప్రాజెక్టులు. అంత సమాన కార్యక్రమం మధ్యలో ఉండదు. కార్యక్రమం పూర్తిగా అందులో సందేశం తర్వాతనే సమానం అందరికీ కూడా రాదనుకున్న జిల్లాలో రాదనుకున్న అభివృద్ధిని నారాయణపేట గుర్తు చూపించిన మన ప్రియతమ నాయకుడు నారాయణపేట స్వాగతం. అదేవిధంగా నేటి కార్యక్రమానికి విచ్చేసిన ఆశీర్వాదం చేయడానికి విచ్చేసిన గౌరవ రాష్ట్ర మంత్రివర్యులు తెలంగాణ డిప్యూటీ చైర్మన్ గారు శ్రీమతి వరద ఆంజనేయ గారు స్వాగతం. నారాయణపేట జిల్లా మొట్టమొదటి డిప్యూటీ చైర్పర్సన్ గా భారీ మెజార్టీతో ఎవరి అవసరం లేకుండా, ఎక్సాఫిషియో మెంబర్స్ అవసరం లేకుండానే స్వతంత్రంగా టీఆర్ఎస్ జెండా ఎగరవేయడానికి కృషి చేసినటువంటి అందరికీ, సహకరించిన అందరికి కూడా అందరు మీరు చెప్పాలి. లేదు వాళ్ళ దగ్గర మీకు ఇబ్బంది ఉందంటే డైరెక్ట్ ఎమ్మెల్యేగా నాకు ఇవాళ నారాయణపేటలో ఒక చరిత్రాత్మకమైన దినం ఇది. ఎవరు ఊహించలేదు. గత 40 ఏళ్ళు మనం చూస్తే, మీకు అందరికీ నేను ఎలక్షన్ మీటింగ్లో కూడా చెప్పాను. ఎట్లా అంటే దొంగ హైదరాబాద్లో మాకు రాని చెప్తాడు జాతీయ నాయకుడు మీటింగ్లో కలిసి, నారాయణపేటలో మాకు వస్తూ చూస్తామన్నాడు. మా అన్న మొన్న తొడగొట్టిన బిడ్డ లెక్క పెట్టిన తెలుస్తుంది పని పేట పడ్డ తర్వాత బలపడ్డామన్నాడు. యాడ బలం ఉన్న ఊసిపోయిన తర్వాత బలపడ్డామంటే యా బలపడ్డాడు. ఇవన్నీ గెలిస్తే ఏదైనా సీట్లు వస్తే నీచైనా దిగజారి చేసినటువంటి ఉత్తమ యువ కిషోరులు అన్న మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారికి, గౌరవ ముఖ్యమంత్రిగా, గౌరవ ఎమ్మెల్యే, మున్సిపాలిటీపై టీఆర్ఎస్ జెండా ఎగరవేసిన, మన అభివృద్ధి కావాలనే కాంక్షతో ముందుకు సాగుతున్న ఎస్ రాజేందర్ రెడ్డి గారికి ఈ సందర్భంగా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా నారాయణపేట మహిళల తాగునీటి కష్టాలను, మహిళల కష్టాన్ని తీర్చాలనే ఒక దృఢ సంకల్పం. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం కసాన తండాలో సమ్మక్క సారక్క జాతర 2వ రోజున ఘనంగా కొనసాగుతోంది. ఈ ఉత్సవాల్లో భాగంగా కమిటీ సభ్యులు గంగుల శంకర్ నాయక్, సతీష్, బానుతు మంగిలాల్ తదితరులు పాల్గొన్నారు. సంబంధించి
చేయాల్సింది కనుక దయచేసి మనం ఖాళీ చేస్తే మనము శాస్త్రబద్ధంగా పూజారులు ఆ పూజ చేసే ఏర్పాటు జరుగుతుంది. జగిత్యాల జిల్లా కోడిమేల మండలంలో పిఎస్సి ఎన్నికలకు మొదటి రోజు 9 నామినేషన్లు దాఖలయ్యాయి. తిరుమలాపూర్లోని 2, 3, 4, 8వ వార్డు డైరెక్టర్ స్థానాలకు ఒక్కొక్క నామినేషన్ దాఖలు కాగా పూడూరులో 2, 8, 10వ డైరెక్టర్లకు ఒక్కొక్క నామినేషన్లు దాఖలయ్యాయి. 3వ డైరెక్టర్ స్థానానికి 2 నామినేషన్లు దాఖలయ్యాయి. పేరు జయశీల. రాష్ట్ర ప్రభుత్వము ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘములకు ఎన్నికలు నిర్వహిస్తున్న తరుణంలో పూడూరు ట్యాక్స్ సొసైటీకి నన్ను ఎలక్షన్ అధికారిగా నియమించడం జరిగింది. గౌరవ కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఈ ఎన్నికల విధులన్నిటిని నిర్వహించడం జరుగుతుంది. మళ్ళీ ఎన్నికల విధుల లోపల అంటే ప్రజలకు మనం చెప్పాల్సింది ఏంటి అని అంటే దీంట్లో మాకు 30/1/2020 నాడు మనకి నోటిఫికేషన్ అనేది రాష్ట్ర ప్రభుత్వం చేత జారీ చేయబడింది. తర్వాత 3/2/2020 రోజున మనము ఫామ్ 1 నమూనా పత్రం లోపల మనము ఎలక్షన్ నోటిఫికేషన్కి మనము ఓటర్ లిస్టు జాబితాను మనము ఎంఆర్ఓ గౌరవ తహసీల్దార్ కార్యాలయంలో, మండల పరిషత్ కార్యాలయంలో మరియు ఇక్కడ మన సొసైటీ కార్యాలయ ఆవరణ లోపల మేము ప్రచురించడం కూడా జరిగింది. తదుపరి నిన్నటి నుండి మనకి మాకు అంతా కూడా అంటే ఈ రోజు నుంచి నామినేషన్స్ అనేది స్వీకరించడం జరుగుతుంది. ఈరోజు మరియు రేపు ఎల్లుండి అంటే 6, 7, 8 తేదీలలో నామినేషన్ స్వీకరించేసి 9వ తారీఖు నాడు మళ్ళీ ఉదయం 11 గంటల నుంచి వెళ్ళి మేము స్క్రూటినీ అనేది అంటే పరిశీలన అనే ప్రక్రియ కొనసాగుతుంది. ఈ దాంట్లో మళ్ళీ ఎవరైతే అర్హత ఉన్నవాళ్ళు, ఎవరైతే తిరస్కరించబడ్డ వాళ్ళు ఉన్నారో వాటికి వివిధ జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ చౌరస్తాలో కందులను కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ జాతీయ రహదారిపై ధర్నాకు దిగారు. రైతులకు మద్దతుగా మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇటిక్యాల కొనుగోలు కేంద్రాన్ని మళ్లీ తెరవాలని, ఖాళీ సంచుల కొరత లేకుండా చూడాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనపై జిల్లా కలెక్టర్, వ్యవసాయ సంబంధిత అధికారులు స్పందిస్తూ తమ సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో ధర్నా విరమించుకున్నారు. నీ దగ్గర స్టాఫ్ ఎంత ఉంది? మనం వేల వస్తుంటే దానికి సరిపోయిన స్టాఫ్ పెట్టుకోవాలి కదా. ఒకటే కాంట పెట్టావు కదా, 5 కాంటలు వెళ్ళి అంటే ఒకటే దగ్గర సిస్టమ్ ఆడొకటి పెట్టు, ఈజీ అవుతుంది. లాస్ట్ టైం చేసినాం కదా, మనమే చేసినాం కదా. నేను కూడా ఉన్నా కదా, నేను అప్పుడు ఎమ్మెల్యే ఉన్నా, రేవంత్ గారు చూసినాం, చేసినాం, నాకు ఎక్కువ పెట్టాము, క్వాంటిటీ పెంచినాము. లాస్ట్ టైం 3 క్వింటాలు లేకుండా పెంచినాం, అనుకున్నాం, 10 క్వింటాలు పెంచుకున్నాం. పుష్ప మేడం అండర్లు ఉంటారా మీరు సొసైటీ ఎంప్లాయ్ కదా, మళ్ళీ నీకు మ్యాన్ పవర్ కావాలంటే ఎట్లా? వీళ్ళు ఇంకోటి సార్ అలాట్మెంట్ కూడా ఇప్పుడు వీళ్ళు 3000 క్వింటాల కంటే ఎక్కువనే ఉంది సార్. నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట అటవీ శాఖ ఆధ్వర్యంలో ఆరోగ్య శిబిరం, అమరాబాద్ టైగర్ రిజర్వ్ సర్కిల్ వారి ఆధ్వర్యంలో స్థానిక ఫారెస్ట్ కార్యాలయ ఆవరణలో అపోలో ఆసుపత్రి, స్వరూప్ కంటి ఆసుపత్రి, హైదరాబాద్ వారి సౌజన్యంతో 2 రోజుల హెల్త్ క్యాంప్ నిర్వహించారు. ఈ శిబిరంలో రోగులకు కంటి సమస్యల వారికి ఉచితంగా పరీక్షలు, గుండె సంబంధిత వ్యాధులు, మధుమేహం, బీపీ, ఇతరత్ర వ్యాధులకు సంబంధించి ఆయా వైద్య నిపుణులు పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డిఎఫ్ఓ జోజీ, రేంజర్లు ప్రభాకర్, మురళీధర్, అపోలో, స్వరూప్, డాక్టర్ శోభన్, అటవీ శాఖ అధికారులు పాల్గొన్నారు. షుగర్ లెవెల్ అనేది చెక్ చేసిన తర్వాత డాక్టర్ కన్సల్టేషన్ పంపిస్తారు. డాక్టర్ కన్సల్ట్ చేసిన తర్వాత ఒకవేళ ఈసీజీ ఏమైనా అవసరం అయితే ఈసీజీ ఆప్షన్ ఉన్నాయి, ఈసీజీ చేసి
తర్వాత మళ్ళీ డాక్టర్ దగ్గరికి వచ్చి మెడికేషన్ ఏమైనా దాన్ని బట్టి ఉంటే కావాలంటే అక్కడ మెడికేషన్ కౌంటర్ ఉంది. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మోహినీకుంట గ్రామంలో గ్రామ అభివృద్ధి సమీక్ష సమావేశానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ కృష్ణభాస్కర్ హాజరయ్యారు. మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు మోహినీకుంట గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికార యంత్రాంగం, గ్రామ సర్పంచ్ కల్వకుంట్ల వనజ గోపాలరావు, ఎంపీపీ, జెడ్పీటీసీ, మండల ప్రజా ప్రతినిధులు, గ్రామ ప్రజలు, మహిళలు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. సారు ప్రపోజ్ చేయడం జరిగింది. కొంతమంది ఒక 5 నుంచి 10 ఫార్మర్స్ ముందుకు వస్తే చిన్న సన్నకారు రైతులైనా సో వాళ్ళకు ఒకసారి ఫీల్డ్ విజిట్ లెక్కన దగ్గరలో ఉన్న వేరే మండలం తీసుకొని వెళ్ళి వాళ్ళకు అంటే మనకు రిక్వైర్మెంట్ ఉంది బట్ మన దగ్గర ఎవరు ట్రైనర్స్ లేరని వాళ్ళకు కూడా సిద్దిపేట గారు తీసుకొని వెళ్ళి ఆ ట్రైనింగ్ సెంటర్ తీసుకొని వెళ్ళి వాళ్ళకు కూడా అవగాహన కల్పించి సో మన జిల్లాలోనే వివిధ వాళ్ళకు ఫార్మర్స్కి ట్రైనింగ్ ఇప్పిస్తా అని చెప్పడం జరిగింది సార్. మనకి పంట అంటే మనం పంట వేసుకున్న చుట్టూ పెట్టుకుంటే ఈ కోతల బాధ కానీ మనకి గేదెలు కానీ ఇలాంటి పాటు చేయకుండా ఉండడానికి కలెక్టర్ గారి సూచన మేరకు మనం ప్రోగ్రామ్ కంటిన్యూ చేస్తున్నాము. మన ఇంకుడు గుంతలు తవ్వుకోవాలి, చెట్లు పెట్టుకుని అన్ని చేసినప్పుడే మనకు అధికారులు కూడా అన్ని రకాల సపోర్ట్ చేస్తారు. అప్పుడు చేసినప్పుడే మనము ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతామని చెప్పేసి ఈ అవకాశం ఇచ్చి నేను క్షమాపణ కోరుకుంటున్నాను. అందువల్ల రాష్ట్ర ప్రభుత్వం నుంచి పిలుపు రావడం వల్ల ఇప్పుడు ఇమీడియట్ గా నాకు హైదరాబాద్ పోవాల్సి వస్తుంది. వివిధ అంశాలు మోహినకుంట గ్రామానికి గౌరవ మంత్రివర్గ పిలుపు మేరకు మోహినకుంట గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దేందుకు ప్రతి ప్రభుత్వ కార్యాలయం నుండి, ప్రతి ప్రభుత్వ స్కీమ్ నుండి మనం ఎట్లా మనము ముందుకెళ్లాలో ఒక ప్రణాళిక తయారు చేసుకోవడానికి వాళ్ళ ఒక సమీక్ష సమావేశం నిర్వహించుకోవడం జరుగుతుంది. అన్ని విషయాలు మాట్లాడుకుంటే హార్టికల్చర్లో పాలి హౌస్ కొరకు, యానిమల్ హస్బెండరీలో బర్రెలు ఇచ్చే పరిస్థితి ఏమైనా ఉందా, డైరీలో మన కలెక్షన్ సెంటర్ పెట్టుకోవచ్చా, మనము ట్రైనింగ్ ఎవరైనా నిరుద్యోగులకు ఏమైనా పర్టికులర్ ట్రైనింగ్ మనకి వాళ్ళకి ఇష్టం ఉన్న రంగంలో ట్రైనింగ్ ఇవ్వడానికి ఆస్కారం ఉందా, సెరికల్చర్లో ఇక్కడ కకునింగ్ మళ్ళీ ఫార్మర్స్ మనం ఫామ్ చేసుకోవచ్చా, అగ్రికల్చర్లో సాయిల్ హెల్త్ కార్డ్స్ మనం ఇవ్వడం జరిగిన తర్వాత ఎక్కడ ఏ రకమైన పంట పరిణామం. సూర్యాపేట సిపిఎం సీనియర్ నాయకులు వర్ధిల్లి బుచ్చిరాములు ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు, మిర్యాలగూడ మాజీ శాసనసభ్యులు జూలకంటి రంగారెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని పబ్లిక్ క్లబ్ గార్డెన్లో వర్ధిల్లి బుచ్చిరాములు ప్రథమ వర్ధంతిని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ సూర్యాపేట, తుంగతుర్తి నియోజకవర్గాలలో సిపిఎం బలోపేతం కోసం బుచ్చిరాములు చేసిన కృషి మరువలేనిదని కొనియాడారు. జీవితం అంతా కూడా చివరి దాకా త్యాగం చేసినటువంటి కమ్యూనిస్టు యోధుడు కామ్రేడ్ బుచ్చిరాములు గారు అనేటువంటి విషయం మనం మర్చిపోవడం వీల్లేదు. ఆయన 2 మార్గాలు ఎంచుకున్నాడు చిన్న వయసులోనే. చాలా మంది ఎన్నో మార్గాల్లో పోతా ఉంటారు. పుట్టిన ప్రతి మనిషి కూడా ఏదో ఒక మార్గంలో పోతాడు. పుట్టిన ప్రతి మనిషి కూడా చనిపోక తప్పదు. కానీ బుచ్చిరాములు గారు చిన్న వయసులోనే అనేక మంది నాయకులని ఆదర్శంగా తీసుకొని నేను ఈ సమాజంలో త్యాగం చేయాలి, ప్రజలకు అంకిత భావంతో పనిచేయాలి, సమాజ మార్పు కొరకు ఉద్యమాల్లో పాల్గొనాలి, నిజాయితీగా పనిచేయాలి, దీని కొరకు ఎన్ని ఆటంకాలు ఎదురైనా, ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ పోతుగల్ బదనకల్ గ్రామం 13వ వార్డు నుండి మాధవరావు, కుర్ర కీర్తన్, కరీంనగర్ జిల్లా ఇల్లందుకుంట మండలంలో 4వ వార్డు అభ్యర్థిగా పడితల శ్రీనివాసరావు నామినేషన్ వేశారు. దారి అట్లనే తర్వాత వెరిఫికేషన్ అభ్యర్థి ఎవరు ఓకే నెక్స్ట్ బాగా గిటి గిటు
వద్దు మాకు వాడు ఇచ్చేటప్పుడు ఏంటంటే కొద్దిగా గైడెన్స్ మాకు డీటెయిల్స్ రాత్రి 184 పేజీలు డౌన్లోడ్ చేసుకుని సంఘం నుండి బనకల్ విలేజ్ నుండి మాధవరావును 7వ వార్డు నుండి వెళ్ళి వార్డు మెంబర్గా పోటీ చేస్తున్నాను. కావున అందరూ రైతు సోదరులు ఓటు వేసి నన్ను గెలిపేంతగలని ప్రార్థన. నా పేరు కుర్ర కీర్తను, బానకలు 6th వార్డు. సూర్యాపేట జిల్లా మునగాల గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ప్రజా సమస్యలను అధికారులు అవగాహనతో ప్రణాళికాబద్ధంగా పరిష్కరించేందుకు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి అన్నారు. మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయ సమావేశ మందిరంలో సిబ్బందితో నిర్వహించిన సమీక్ష సమావేశంలో వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా ప్రతి గ్రామంలో వన నర్సరీ ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. సమావేశంలో జెడ్పీ సీఈఓ ఎల్ విజయలక్ష్మి, జెడ్పీటీసీ డిఆర్ఓ చంద్రయ్య, జెడ్పీటీసీ నల్లపాటి ప్రమీల శ్రీనివాస్, ఎంపీపీ ఏలక బిందు, ఏపీడీ పెంటయ్య, ఎంపీడీఓ ఉమాకుమారి, వైస్ ఎంపీపీ కోలిశెట్టి బుచ్చిపాపయ్య, మునగాల సర్పంచ్ చింతకాయల ఉపేందర్, ఎంపీఓ శేఖర్, పంచాయతీ కార్యదర్శులు, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. నేను కాబట్టి ఏంటి అంటే మేము వచ్చే వరకు అందరు రావాలి. వీఆర్ రిపీట్ అయినా సరే, నెంబర్ ఆఫ్ మీటింగ్స్ అయినా సరే మనం స్టేబుల్ చేయండి ఖచ్చితంగా అందరికీ. నేను అన్ని మాట్లాడలేను కానీ కొన్ని ర్యాండమ్గా తీసుకొని మీకు ఇష్యూ చెప్తున్నాను. నేను గట్టిగా ఎందుకు చెప్తున్నాను అంటే మీకు అర్థమైనందుకు చెప్తున్నాను. అంతే. మీరు ఇంతకుముందు ఏమన్నా ఏంటి, ఇప్పుడు నేను చెప్పినట్టు ఓకే ఇట్లా చేస్తే మీకు ఎన్ని రెగ్యులరైజ్ చేయొచ్చు చెప్పండి. పెండింగ్ ఉన్నాయని క్లియర్ నంబర్ ఎంత? ఇప్పుడు మాకు 288 ఉన్నాయి సార్. దాంట్లో 285 క్లియర్ అయిపోయింది సార్. ఇప్పుడు వీళ్ళ దగ్గర వీళ్ళు ఎలాంటిలో పెట్టుకుని మన ఆఫీస్లో ఇవ్వలేదు సార్. జూబ్లీహిల్స్ శ్రీనగర్ కాలనీ ఆలీనగర్లో ఎస్ఎస్ బేకరీను జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ప్రారంభించారు. బేకరీ యజమాని ఫహీం ఇమ్రాన్ ఎమ్మెల్యేను సన్మానం చేసి ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు అప్పుఖాన్, నరేంద్ర యాదవ్ తదితరులు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తమిళనాడు యానాంలో ఉద్రిక్తత, లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడి అభివృద్ధిని అడ్డుకున్నారని ఆరోపిస్తూ నిరసన. శంషాబాద్ పరిధిలో చిన్నారి కిడ్నాప్ కేసును ఛేదించిన పోలీసులు. టాటా మ్యాజిక్ ఆటోలో పాపను ఎత్తికెళ్లిన దుండగులు. జోగులాంబ గద్వాల జిల్లాలో కంది రైతులకు మద్దతుగా మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ ధర్నా. ఇటిక్యాల కొనుగోలు కేంద్రాన్ని తెరవాలని డిమాండ్. నారాయణపేట జిల్లా మున్సిపల్ చైర్మన్ ప్రమాణ స్వీకార మహోత్సవం. ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి శ్రీనివాస్ గౌడ్. ఇవి బులెటిన్ విశేషాలు. మరింత సమాచారం కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం.